వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటలు చేద్దాం. ఈరోజు మనం ఎంతో ఇష్టపడే చికెన్ పచ్చడిని చేసుకుందాం. ఇది కష్టమైన రెసిపీ అనుకోకండి, కొంచెం ఎక్కువ టైం తీసుకునే రెసిపీ. సరదాగా గంటలో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సినవి: బోన్లెస్ చికెన్ కేజీ, నూనె 1/2 లీటరు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెబ్బలు, కారం 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయలు 4. చికెన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కడాయిలో చికెన్ వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మగ్గించుకోవాలి. ప్రాసెస్ సేమ్ రొయ్యలకు చేసినట్టే. చికెన్లో నీరు 15 నిమిషాల్లో ఇంకిపోతుంది. కడాయిలోని చికెన్ను ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నూనె వేసుకొని మరగనివ్వాలి. నేనైతే నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాను. వేడి నూనెలోకి నీరు ఇంకిన చికెన్ని వేసుకోండి. రంగు మారటం మొదలైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొంచెం ఎర్రగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే చికెన్ పచ్చడి రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత మనం నిల్వ చేసుకుని జాడీ కానీ బాక్సులోకి పచ్చడిని వేసుకోవాలి. పైకి నూనె తేలేలా ఉండాలి. నూనె ఈ విధంగా ఉంటేనే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. నూనె తక్కువ ఉంటే పచ్చడి వాడుతున్నప్పుడు నూనె తగ్గిపోయి పాడవటం మొదలవుతుంది. నూనె, ఉప్పు, నిమ్మరసం నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.